క్షమించమని ప్రజల్లోకి వస్తున్నారా? అసలు నాకు అది అర్థం కాలేదు. ఒకటి, ఇంకొక పక్కనేమో పార్టీల్లోనూ వలసలు, ఇంకొక పక్కన ఈ ప్రోగ్రాము వాయిదాలు. ఎట్లా చూడాలంటారు? ఈ ఫీజు పోరని ఏదో ఒక ఆందోళన, అసలు ప్రజల స్పందన అయితే నాకేం కనిపించడం లేదు. మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, మీకు అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ప్రాయశ్చిత్త దీక్ష అన్నారు. అది ఏంటంటే ఇది ఫీజుల కోసం చేసే దీక్ష కూడా కాదు. ఇదేంటి, ముడుపుల కోసం దీక్ష, కమిషన్ల కోసం దీక్ష. అసలు ఇప్పుడు ఈ ధర్నాలు కూడా ఎవరు చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు ధర్నాలలో పాల్గొంటారా? లేకపోతే ఒకటో కృష్ణుడు ఆదిమూలం సురేష్ పాల్గొంటాడా? రెండో కృష్ణుడు బొత్స సత్యనారాయణ పాల్గొంటాడా? అసలు ఈ ధర్నాలు చేయాల్సింది ఎవరంటే ఉన్నత విద్యా మండలి పనిచేసినటువంటి హేమచంద్రారెడ్డి చేయాలి, లేకపోతే ఆ వీసీలుగా పనిచేసినటువంటి ఆ ప్రసాద్ రెడ్డి, లేకపోతే ఆ హుస్సేన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చేయాలి. రిజిస్ట్రార్లుగా చేసినటువంటి ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, లేకపోతే వేణుగోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి వాళ్ళు చేయాలన్నమాట. లేదు, గెస్ట్ ఫ్యాకల్టీ అది పోయింది కదా ఉద్యోగం, లక్ష్మీభారతి గారు ఆమె చేయాలి. లేకపోతే మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అతను ఒకడు ఉన్నాడు, ఎవరు, జొన్నలగడ్డ సాంబశివారెడ్డి, విద్యాశాఖ సలహాదారు. వాళ్ళు చేయాల్సిన దీక్షలు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఉపాధి పోయింది కాబట్టి. ఇప్పుడు బ్రహ్మం చెప్పాడు, ఏది 8 నెలల్లో 800 కోట్లు ఫీజులు ఇచ్చామని. అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని టర్మ్లు అయిందమ్మా? ఇప్పుడు 2 టర్ములు కాలేదు, ఇంకా 2 టర్మ్, సెకండ్ టర్మ్ నడుస్తోంది. వాళ్ళు 800 కోట్లు ఇచ్చారు. నువ్వేంటి, నువ్వు బకాయిలు పెట్టిన 3000 కోట్లు ఇప్పుడు వీళ్ళని ఇవ్వమంటున్నావు. సరే, వాళ్ళు ఇచ్చటానికి కొంత గడువు, కొంత జాప్యం, కొంత సమయం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్ చేసిన అప్పులు తీర్చాలి, జగన్ పెట్టిన బకాయిలు తీర్చాలి, వాళ్ళ హామీలు నెరవేర్చాలి. ఇప్పుడు ఒక ప్రతిపక్షం నడుపుతున్నట్టుగా కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ షో చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికి కూడా ఆయనలో సీరియస్నెస్ లేదంటే, ఏ క్రెడిబిలిటీ అయితే కోల్పోయాడో, ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది దానివల్ల. కానీ ఇప్పటికీ ప్రతిపక్షంలో కూడా ఆయన క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేయకపోవటమే ట్రాజడీ అనమాట. అంటే జగన్ కామెడీ వైసీపీకి ట్రాజడీ మారింది. ఎంత దురదృష్టం అంటే, అతను ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎన్ని వాయిదాలు వేస్తాడమ్మా? ఇప్పుడు ఫీజు జనవరిలో 3, ఇప్పుడు 1, మళ్ళీ వచ్చే నెల 1. అంటే 4 రాజ్యసభ సభ్యులు వలసలు, 4 వాయిదాలు వేసి పారేసాడా ఫీజు రియంబర్స్మెంట్. అటు వలసలు, ఇటు వాయిదాలతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ కోల్పోయాడంటే, గతంలో రాజశేఖర రెడ్డి కూడా అతని పైన నమ్మకం లేకపోతే ఏం చేసేవాడంటే అమ్మా, సిపిఐను ముందు పెట్టేవాడు, లేకపోతే సిపిఎంను ముందు పెట్టేవాడు. అంటే కమ్యూనిస్టులను ముందు పెట్టి, టిఆర్ఎస్ ని ముందు పెట్టి వాళ్ళ ద్వారా ఆందోళన చేయించుతూ తను తర్వాత వచ్చి పాల్గొనేవాడు. అంటే ఇది కదా, ఏది వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది. ఎవరికి? ఆ సిపిఎం వాళ్ళతో చేయించు, సిపిఐ వాళ్ళతో చేయించు, ఆ ఎస్ఎఫ్ఐ వాళ్ళతో చేయించుకో, ఆ తర్వాత నువ్వు ఎంటర్ అవ్వు, అంతే తప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జెండాలే ఇప్పుడు కనపడితే, జగన్ 1 ఏళ్ళు కూటమి వైపు చూపిస్తే 4 ఏళ్ళు అతని వైపు చూపిస్తున్నాయి. ఏది, ఇందాక బ్రహ్మం చెప్పాడు, మీరు కూడా అన్నారు ఇంట్రోలో. ఇప్పుడు రైతు సమస్యలపై నువ్వు ధర్నా అన్నావు, ధాన్యం బకాయిలే 1600 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావు. అంటే ఏ విధంగా నువ్వు ధర్నా చేస్తావు? ఇప్పుడు కరెంటు బిల్లులు నువ్వు 9 సార్లు పెంచావు, 2 సార్లు కరెంటు బిల్లులు పెంచమని సంతకం చేయించావు. అతను ఎవరు? జస్టిస్ నాగార్జున రెడ్డితో. అంటే నువ్వు కరెంటు బిల్లులు నువ్వు 11 సార్లు పెంచడానికి నువ్వు కారణమై నువ్వు కరెంటు ఛార్జీల మీద ధర్నా చేస్తావా? ఇప్పుడు ఫీజులు నువ్వు 3000 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావు, ఫీజులు ఇవ్వమని నువ్వు రేపు ఆందోళన పిలిపిస్తావా? అంటే ఇప్పటికీ కూడా అతను క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేయకపోగా, అదే అన్నది, ఏది కామెడీ షో చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఒకటే విషయం అమ్మా, విద్యారంగమే తీసుకుందాం. కంప్లీట్ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశావు కదా. ఏంటి నువ్వు తెచ్చిన సంస్కరణలు విద్యారంగంలో? టీచర్లని బ్రాందీ షాపుల ముందు కాపలా